నేను మామూలుగా ఓ 30, 40 ఏళ్ల 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి, ఇందులో ఏం జరుగుతుంటది, ఏంటనేది ఒక అవగాహన ఉంటది. ప్రభుత్వాలేంటి, వాళ్ళ పాలసీలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుంది, ఏ నాయకుడితో ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒక ఐడియా ఉంటది. అలాగే ప్రభుత్వాలు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తగా మైండ్ సెట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారన్నది. దాంట్లో భాగంగా నేను చెప్పే పింఛన్లు పెద్ద ఎత్తున తీసేయబోతున్నారు. ఆ తీసేయడానికి కారణం ఈవెన్ ఎలక్షన్స్ ముందే చెప్పా. బాబు జగన్మోహన్ రెడ్డి ఇష్యూ అప్పుడే చెప్పా. జగన్ కొన్ని పింఛన్లు 20,000, 30,000 తీసేశారన్నప్పుడు ఆ టైంలో ఆందోళన చేసుకొచ్చారు తెలుగుదేశం, జనసేన. అదే సందర్భంలో సోషల్ మీడియాలో కూడా పెద్ద పెద్ద డిబేట్లు పెట్టినప్పుడు చెప్పా, జగన్కి చేత కాదు ఇట్లా డ్రమాటిక్ ప్లే చేయటం. యాక్చువల్గా అయితే కనుక దాంట్లో ఏం చేయాలి, అక్కడ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది నిన్నటిదాకా అర్హులు అకస్మాత్తుగా అనర్హులు ఎట్లా అవుతారని. ఇవాళ అకస్మాత్తుగా అతను కారు కొనుక్కున్నటువంటి యజమాని కింద అతనికి పింఛన్ అనర్హుడవుతాడు. లేదా ఇప్పుడు అకస్మాత్తుగా ఇన్కమ్ ట్యాక్స్ కడితే అట్లా అనర్హుడవుతాడు. వీళ్ళు కట్టుంటారు, అట్లాగా యాప్ ఉండొచ్చును. కానీ దానికి సంబంధించి వాళ్ళు నిజంగా నెల నెల సంపాదన ఉందా లేదా అన్నది వెరిఫై చేయించుకోవడం ఇది చెయ్యొచ్చు. కానీ అదే చంద్రబాబు గారు వస్తే కనుక ముందు దొంగ పింఛన్లు వచ్చినాయి అని చెప్పి వార్తలు రాస్తారు. ఆ తర్వాత ఆ పింఛన్లకు సంబంధించి చంద్రబాబు దృష్టికి వెళ్తే లైట్ తీసుకోమని చెప్పారని రాస్తారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బాబు గారు కమిటీ వేశారని చెప్పి పేపర్లో వార్తల తర్వాత కమిటీ వేశారంటారు. ఆ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు తేల్చారని చెప్తారు దొంగ పింఛన్లు. తర్వాత వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళే వదులుకునేటట్టు చేయమంటారు. అలా కాదంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడతామంటారు. ఆ తర్వాత సచ్చినట్టు వాళ్ళే వదులుకోవాల్సి వస్తుంది. అట్లా దశల వారీగా ఎలా దెబ్బ కొట్టాలో తెలుసు, సిస్టమేటిక్గా నడిపిస్తారు అని చెప్పి ఇప్పుడు అదే జరిగింది. నేను గత 2-3 నెలల నుంచి చెప్తున్న పింఛన్లు కొంతమందికి తీసేస్తాను. ఇప్పుడు మొన్న వేసినటువంటి ఆ స్పెషల్ దీంతో లెక్కేసేసి కొంతమంది పింఛన్లు ఒక 560 మంది ఏమో తేలినాయట. ఒక 10,000 మంది ఎంతో ఎంక్వైరీ చేస్తే ఒక 560 మంది ఎంతో తేలినట్టు 5% తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది పింఛన్లకి వాళ్ళకి నోటీస్ ఇస్తారట, నువ్వు పింఛన్కి ఎట్లా అర్హులవుతావు అని చెప్పి. అందులో సదరన్ సర్టిఫికెట్ల కింద వికలాంగ పింఛన్ల దగ్గర నుంచి వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్ల దాకా ఉంటుందట. 3.5 లక్షలు తొలి దశలో. ఇప్పటికే 1,00,000 తీసేశారు నిశ్శబ్దంగా. ఇప్పుడు ఇంకో 3.5 లక్షలు. వీటికి వాళ్లే దొంగలు అని వార్తలు రాస్తారు ఈనాడు వాళ్ళు, జ్యోతి వాళ్ళు. వాస్తవంగా దొంగలే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దొంగలే అయితే కనుక ఇప్పుడు తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే 10% మందికే పేదలు రాష్ట్రంలో, మిగతా వాళ్ళందరికీ తీసేయాలి. తీసేస్తారా? ఇంకొకటి కొత్తగా మళ్ళీ పార్టీ కార్యకర్తలకు కాకుండా బయట వాళ్ళకి ఇస్తారా అంటే, ఇక్కడ ప్రస్తుతం జరగబోయేది ఏంటి అంటే పింఛన్లు భారీ ఎత్తున కోత. ఈ కోతని సమర్థిస్తూ వార్తలు పెడతాయి పత్రికలు. అదేమంటే అడిగేవాడినల్లా దొంగ కిందని చిత్రీకరించి వాళ్ళని భయపెట్టేటటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది.